దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున కూడి వచ్చినటువంటి మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దైవజనులు, ఆత్మీయులు, పెద్దలు, తండ్రి సమానులైనటువంటి అయ్యగారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మీ మధ్యలోనికి నేను రావటానికి మొట్టమొదటిసారిగా ఎంతో కాలంగా అన్న నాకు చాలా పరిచయం, సువార్త పరిచర్యలో చాలా సుపరిచితులు సంవత్సరాల నుంచి. కానీ మీ ప్రాంతంలోనికి రావటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశమును బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకొని కొన్ని నిమిషాలు మాత్రమే దేవుని మాటను మనం విని మన వ్యక్తిగత జీవితాలను మనం పరీక్షించుకుందాం. ఆదికాండము 37వ అధ్యాయము. ఆదికాండము 37వ అధ్యాయము 5వ వాక్యం చదువుకుందాం. మనము చాలాసార్లు ఈ సంగతులను విన్నవారమే, కానీ అయినా ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో ఏం మాట్లాడతాడో ఒకంత మనం వేచి చూద్దాం. శ్రద్ధాసక్తులమై దేవుని స్వరమును వినుటకు సిద్ధపడదాం. 37వ ఆదికాండము 5వ వచనం మూలవాక్యం కనుక నేనే చదువుతున్నాను, దయచేసి చిత్తగించండి. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి. ఈ చిన్న వాక్యము ప్రభు మన వినికిడిలో దీవించున్నట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, గొప్ప ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు. మీరిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన చక్కని సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఈ సమయములో నీ మాటలు వినటకు ఒకంత మాకు కృప దయచేయండి. నీ కార్యములు ఏమిటో, నీ మహిమ ఏమిటో, నీ ప్రేమ ఏమిటో, భక్తుల జీవితాలలో నువ్వు చేసేటటువంటి నీ సంకల్ప ఏర్పాటు నెరవేర్పు ఏమిటో లేఖనాలలో నీవే బయలుపరిచావు. నీవు బయలుపరిచిన దానిని మాకు బయలుపరిస్తేనే తప్ప మేము అర్థం చేసుకోగలం. నీ సహాయము, నీ కృప లేకుండా లేఖనములో ఒక అక్షరము కూడా మేము అర్థం చేసుకోలేం. మాకును అందరికీ నీ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు ప్రియ సోదరి సోదరులారా, యవన కాలం అనేది ఒక ప్రశస్తమైనటువంటి కాలం. దేవుడు వాడుకొనుటకు యోగ్యమైన పాత్రగా, దేవుడు వాడుకొనుటకు అనువైనటువంటి కాలం యవన జీవితంలో మనకు అధికంగా ఉంటుంది. దేవుడు మనలను వాడుకోవడానికి దేవునికి యవన కాలం అనేది ఎంతో అవకాశం. బైబిల్ గ్రంథంలో దేవుడు యవన కాలములో దేవుని చేత పిలువబడి దర్శించబడి దేవుని బలమైన రాజ్య వ్యాప్తి కొరకు వాడబడినటువంటి వ్యక్తులు, వారి యొక్క చరిత్రలు బైబిల్లో మనము ఆదికాండము నుంచి గమనిస్తే ఎంతోమంది జీవిత చరిత్రలను మనం చూస్తాం. ఈరోజు మనం చదువుకుంటున్నటువంటి ఈ సందర్భాన్ని గురించి కూడా బహుశా మీలో చాలామంది చాలాసార్లు ఇటువంటి కూడికలలో నువ్వు విని ఉండవచ్చు. అయినా కూడా మన అవసరార్థమై దేవుడు కొన్ని సంగతులను మరలా 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 మనకు బోధించడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. బోధించడానికి ఇష్టపడతాడు. నేను దేవునికి స్తోత్రం అన్నప్పుడు మీరు కూడా దేవునికి స్తోత్రం అనండి. తప్పైన పదం ఏం కాదు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 37వ అధ్యాయం మీరు గమనించినట్లయితే ఈ ఆదికాండములో నేను చెప్పకనే మీకు అందరికీ తెలిసేటటువంటి ఒక వ్యక్తిని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా వ్రాయించాడు. అతని పేరు యోసేపు. యోసేపును గూర్చి తెలియని వారంటూ ఎవరు ఉండరు. పాత నిబంధన చరిత్రలో నోటెడ్ పర్సన్ అన్నమాట. అవసరత ఉందంటే యోసేపు ఆ రోజున ఆ తరమునకు దేవునికి ఏ రీతిగా అవసరమై ఉన్నాడో ఈ రోజున ఈ తరమునకు దేవునికి మనము కూడా యోసేపు లాంటి వారముగా అవసరమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవునికి యోసేపు లాంటి వారు నేటి తరములో అవసరమై ఉన్నారు. అందుకే దేవుడు కొన్ని సంగతులను దృష్టాంతములుగా లేఖనాలను మన కొరకు వ్రాయించి పెట్టడానికి ఇష్టపడ్డాడు.
యోసేపు జీవితం యొక్క మజిలీలు మీరు చూడండి, ప్రారంభము నుండి 37వ అధ్యాయంలో తన 17 సంవత్సరాల యవన ప్రాయం మనం చూస్తాం. 37వ అధ్యాయము చూడండి, 2వ వచనం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. యోసేపు యొక్క వయసు పరిశుద్ధాత్ముడు మెన్షన్ చేశాడు, 17 సంవత్సరములు. అలాగే 41వ అధ్యాయము 46వ వచనంకి వచ్చేసరికి యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల గల ఈడు గలవాడై ఉండెను. 30 సంవత్సరములు గలవాడై ఉండెను. 37:2కు 41-46వ వచనమునకు వచ్చేసరికి యోసేపు యొక్క వయసు ఎంత? 30 సంవత్సరాలు. 17 సంవత్సరముల నుండి 41వ అధ్యాయం 46వ వచనంకి వచ్చేసరికి 30 సంవత్సరాల వయసు కలిగిన చరిత్ర మనకు కనబడుతుంది. యోసేపు జీవితంలో కొన్ని ఘట్టాలను మనం ప్రత్యేకంగా గమనిస్తే, ఓవర్ వ్యూ కొన్ని ప్రాముఖ్యంగా కొన్ని ముందు మనం గ్రహించడానికి కొన్ని సంగతులు చెప్పుకుందాం. యోసేపు ఐగుప్తు దేశమునకు 17 సంవత్సరముల వయసులో ఉన్నప్పుడు దాసునిగా అమ్మబడ్డాడు. కానీ అదే యోసేపు 41వ అధ్యాయం 46వ వచనం వచ్చేసరికి అదే ఐగుప్తు దేశములో గొప్ప అధికారిగా మార్చబడ్డాడు. 17 సంవత్సరముల ప్రాయములో ఉన్నటువంటి యోసేపు ఐగుప్తు దేశమునకు దాసునిగా అమ్మబడ్డాడు. కానీ 30 సంవత్సరములు వచ్చే నాటికి అదే ఐగుప్తు దేశములో దేవుడు యోసేపుని ఏం చేశాడు? ప్రైమ్ మినిస్టర్ని చేసేశాడు. దేవునికి స్తోత్రం. ఒక గొప్ప అధికారమును, ఆధిపత్యమును, ఉన్నతమైన స్థితిని యోసేపు జీవితంలో మనం చూస్తున్నాం. కారణం ఏమిటి? మనలో చాలామంది చాలాసార్లు ఆదికాండము 41వ అధ్యాయము 46లో ఉన్న యోసేపును చూచి సంతోషిస్తాము. కానీ ఆ స్థాయికి, ఆ స్థితికి యోసేపు రావటానికి తన జీవితంలో దేవుడు అనుమతించిన అనుభవాల గుండా ప్రయాణం చేయడానికి ఇష్టపడ. యవన సోదరి సోదరులారా, నీ జీవితం పట్ల దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. యోసేపు పట్ల దేవునికి ఒక అద్భుతమైన ప్రణాళిక ఏ రీతిగానైతే ఉందో, మనందరి పట్ల దేవునికి అద్భుతమైన ప్రణాళిక దేవుడు తన మనస్సులో చిత్రీకరించుకున్నాడు. అయితే ఆ ప్రణాళిక నెరవేర్చబడుటకు మనము కొన్ని అనుభవాల గుండా వెళ్ళవలసి వస్తుంది. యోసేపు మొదటి నుంచి మనం గమనిస్తే చూడండి, మొట్టమొదటిగా మనం చదువుకున్న మూలవాక్యంలో ఒక చక్కని మాట మనం గమనిస్తున్నాం. 37వ అధ్యాయము 5వ వచనంలో, యోసేపు కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద పగబట్టిరి అని ఉంది. యోసేపు జీవితంలో తనకున్నటువంటి పేరేమిటంటే 17 సంవత్సరాల ప్రాయంలోనే ఏ పేరు కలిగి ఉన్నాడో తెలుసా? యోసేపు కలలు కనువాడు అనే పేరు కలిగి ఉన్నాడు. అన్నలే అంటారు. 37వ అధ్యాయం చూడండి, 19వ వచనం. వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు. యోసేపుకు పెట్టిన పేరేమిటి? కలలు కనువాడు. యోసేపు కలలు కన్న సమయంలో యోసేపు వయసు ఎంతండి? ఎంత? ఒక 17 సంవత్సరముల యవ్వనస్తుడు కలలు కన్నాడు. కలలు కనుట అనేది ఒక అంశం బైబిల్ గ్రంథంలో మనం ఆలోచించవచ్చు. కలలు 2 రకాలు. ఒకటి దురాత్మల నుండి వచ్చే కలలు ఉన్నాయి. 2 దేవుని ఆత్మ ద్వారా దేవుని చేత బోధించబడే కలలు ఉన్నాయి. కొంతమంది పగటి కలలు కంటారు. జీవితంలో ఎటువంటి శ్రద్ధ, భక్తి, భావన, భయము ఏమీ ఉండదు, కానీ పగటి కలలు కొంతమంది చాలా కంటారు. ప్రభునందు సోదరి సోదరులారా, నీ జీవితంలో నువ్వు కలిగి ఉండవలసిన ఒక లక్షణం ఏమిటంటే, దేవుని కొరకు కలలు కనేవాడవుగా నీవు ఉండాలి. దేవుడు నీకెందుకు ఈ శ్రేష్టమైన యవ్వన జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడంటే, దేవుని కొరకు నువ్వు కలలు కనేవాడవు ఉండాలి. యోసేపు భవిష్యత్తును గురించి కలలు కన్నవాడు కాదు.
భవిష్యత్తులో ఏదో సాధిద్దామని కలలు కన్నవాడు కాదు. లేదా ఊరికినే పడుకొని భవిష్యత్తును గురించి ఊహాగానాలు చేస్తూ కలలలో ఊరేగించబడుతున్నవాడు కాదు. దేవుడు 17 సంవత్సరాల యవనస్తుని 17 సంవత్సరముల యవనస్తుని, సుమారు ఇక్కడ కూర్చున్నటువంటి మీలో చాలా మందికి 17 సంవత్సరములకు పైకే ఉన్నాయి. కొంతమంది పిల్లలు 17 సంవత్సరముల ఈడు కలిగిన వారు. 17 నుండి 30 సంవత్సరాల యోసేపు జీవితంలో మనం గమనిస్తే, ఒక 17 సంవత్సరాల యవ్వనస్తుని, చిన్నవాణ్ణి దేవుడు కలల చేత నింపటం అనేది ఎంత ఆశ్చర్యకరం చెప్పండి. 17 సంవత్సరాల యవ్వనస్తుడు. అతడే 30 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు కాదు, లేక అన్నీ చూసి అనుభవిస్తున్నవాడు కాదు. 17 సంవత్సరముల యవ్వనస్తుడు పర సంబంధమైన కలలతో నింపబడటం ఎంత అద్భుతమైనటువంటి అనుభవం. ఈ చివరి దినములలో దేవునికి కావలసిన వారు ఎవరంటే, దేవుని కొరకు కలలు కనేవారు కావాలి. దేవుని రాజ్యం కొరకు, దేవుని మహిమగల కార్యాల కొరకు, దేవుని సంకల్పం జీవితంలో నెరవేర్చబడాలన్న ఆశ, కోరిక, వాంఛ కలిగిన వారు ఈ చివరి దినములలో దేవునికి కావాలి. 2003వ సంవత్సరం ప్రభు నన్ను పిలిచాడు. సరిగ్గా 2003వ సంవత్సరం ప్రభు నన్ను పిలిచినప్పుడు నాకు 18 సంవత్సరాలు. ఇప్పుడు నాకు ఇంచుమించు 40 సంవత్సరాలు. 18వ సంవత్సరము ఎలా ఉంటుంది చెప్పండి? అన్నిటికీ అనువుగా ఉండేటటువంటి కాలం. హద్దు పద్దు లేకుండా జీవించాలనే కోరికలు, ఆలోచనలు కలిగే కాలం. ఒక క్రమం అనేది ఉండదు. భవిష్యత్తును గురించిన ఆలోచనలు ఉండవు. దైవభయం, భీతి, భక్తి అనేది అంతకంటే ఉండదు. అటువంటి కాలంలో ప్రభు నన్ను దర్శించాడు. ఆ రోజు నేను సమర్పించుకున్న నా జీవితాన్ని ప్రభు కొరకు సంపూర్ణముగా ధారపోయాలను. నేటికి ఎన్నో సంవత్సరాలు యవన ప్రాయములో ప్రభు నిన్ను దర్శిస్తున్నప్పుడు, నీ జీవితాన్ని ప్రభు కొరకు నువ్వు అర్పించగలిగితే గనక, ప్రభు కొరకు జీవించాలని, ప్రభు కొరకు నడవాలని, ప్రభు కొరకు బ్రతకాలని, నీ జీవితంలో నిన్ను తొందర పెట్టే, నిన్ను ఆకర్షించే, నిన్ను లాగివేసే భక్తి నుండి, పరిశుద్ధత నుండి, సంఘము నుండి, సహవాసము నుండి, దేవుని వాక్యము నుండి నిన్ను లాగివేసే లోక ఆశలు, లోక వాంఛల నుండి నీవు త్యజించిన వాడవై దేవుని కొరకు జీవించాలనుకుంటే గనక ప్రభువు నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. యోసేపు జీవితం చూడండి. ఒక 17 సంవత్సరముల యవనస్తుడు పరసంబంధమైన కళలతో నింపబడుతున్నాడు. యోసేపు జీవితంలో కలిగిన కళలు 2 రకాలు. ఒకటేమో నక్షత్రములు, రెండేమో నిలువబడిన పనలు కదా. ఆ పదాలను మీరు 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం చూస్తే యోసేపు కళలను గూర్చి 2 రకాల భావాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ. ఒక కళ ఏమిటంటే ఆకాశములో నక్షత్రము, సూర్య చంద్రుడు. మరొక కళ ఏమిటంటే భూమి మీద నిలువబడిన పన. ఈ 2 కళలు యోసేపు జీవితంలో 2 ప్రాముఖ్యమైనటువంటి అంశాలను నేర్పించే కళలు. ఏదో ఉత్తిగా గాలికి ఏదో ఆకాశ కళలు గనేవాడు కాదు యోసేపు. ఆకాశ కళలు గనేవాడు కాదు. కొన్నిసార్లు కొంతమందికి ఎటువంటి భక్తి శ్రద్ధలు ఉండవు, కానీ కళలు అంటూ ఉంటాం బ్రతుకు కోసం, భవిష్యత్తు కోసం. ఆకాశంలో నక్షత్రాల యొక్క కళను కన్నాడు యోసేపు. కొంతమందికి ఈ భావన ఏమి ఉండదు, కానీ నాకు తెలిసిన ఒక తమ్ముడు అన్న, నేను విమానంలో ఎక్కి ఆకాశము గుండా అమెరికాకి వెళ్ళాలని ఒక కళ ఉందన్న. నాకు మంచిదే, దేవుడు తప్పకుండా పంపిస్తాడు. కానీ దానికంటే ముందు అసలు దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో ఆ కళను నువ్వు కనుగొనాలి. నీ పట్ల దేవుడు తన మనస్సులో కలిగి ఉన్నటువంటి డ్రీమ్ ఏమిటి? పుట్టడం, తినటం, త్రాగటం, ఏదో 2 పాటలు 2 మాటలు నేర్చుకొని స్తోత్రం హల్లెలూయా అని వెళ్ళిపోవటమేనా దేవుడు నిన్ను పిలిచింది? దేవుడు నీ కొరకు సమస్తాన్ని సిద్ధపరుస్తుంది కాదు. లోకములో నీవు నేను దేవుని కొరకు ఎలా ఉండాలని ప్రభు మనల్ని పిలిచాడంటే, ప్రియ యవ్వన సోదరి సోదరుడా,
మనము ఒక నక్షత్రము వలె ఉండాలి. దేవునికి స్తోత్రం. ఉదయించు సూర్యుని వలె ఉండాలి. దేవునికి స్తోత్రం. న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది, తన దేవుని ఎరిగి ప్రేమించువారు ఎలా ఉంటారంట? బలముగా ఉదయించు సూర్యుని వలె ఉంటారు. బుడంపాడు దీవెనయ్య గారు ఒక పాట రాశారు. యేసయ్యా నిన్ను ప్రేమించువారు బలమైన సూర్యుని వలెను ఉదయం చెదరు నిత్యము, శాశ్వత కాలం నీతోనే నివసింతురు, శాశ్వత కాలం నీతోనే నివసింతురు. యేసయ్యా నిన్ను ప్రేమించువారు బలమైన సూర్యుని వలెను ఉదయం చెదరు నిత్యము. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు? దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడు? యవ్వన ప్రాయములోనే లోకములో ఉన్న నిన్ను సంఘములోనికి దేవుడు ఎందుకు చేర్చాడంటే, దేవుని కొరకు ఒక నక్షత్రము వలె నీవు నీ ప్రాంతములో వెలగాలి. ఫిలిప్పీలకు రాస్తూ పౌలు భక్తుడు అదే అంటాడు. చూడండి దయచేసి ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14-15 వాక్యాలు. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె, దేవునికి స్తోత్రం, లోకమందు ప్రభువునందు ప్రియ సోదరి సోదరుడా, యవన బిడ్డ, లోకమందు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? ఒక జ్యోతి వలె ఉండాలి అనేది దేవుని యొక్క డ్రీమ్. అందుకే యేసు ప్రభు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పాడు, లోకము చీకటిలో ఉంది, చీకటిమయమైన లోకములో నువ్వు ఎవరవు? మీరు లోకమునకు చీకటి అయి ఉన్నారన్నాడా, వెలుగై ఉన్నారన్నాడా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రశస్త రక్తము చేత కడగబడినటువంటి నీ జీవితం లోకానికి వెలుగు. ఈ వెలుగు మొదట దేని నుంచి ప్రారంభం కావాలంటే నీ ఇంటి నుండే ప్రారంభం కావాలి. ఇంట్లో నువ్వు వెలుగు సంబంధి వలె ఉండాలి, వెలుగు ఫలము కలిగి ఉండాలి. వెలుగు సంబంధమైన వ్యక్తి వలె నీ కుటుంబంలో, నీ సహోదరుల మధ్యలో, నీ ప్రాంతంలో, సంఘములో, సమాజంలో నువ్వు జీవించాలనేది దేవుని యొక్క డ్రీమ్. యోసేపును గురించి దేవుడు భవిష్యత్తులో కలిగి ఉన్న ప్రణాళిక ఇది. నక్షత్రం యొక్క కళను దేవుడు అనుగ్రహించుటలో ఉన్న ఉద్దేశం ఇది. అది యోసేపు జీవితంలోనే కాదు, యవన సోదరి సోదరుడా, ఇక్కడ కూడి ఉన్నటువంటి నీ పట్ల నా పట్ల కూడా అదే. మనము నక్షత్రముల వలె లోకమునకు వెలుగునిచ్చే వారమై ఉండాలి. ఆకాశములో భూమికి వెలుగివ్వడానికి నక్షత్రాలు ఉన్నట్లుగా ఈ ఆధ్యాత్మిక ప్రపంచములో చీకటిమయమైన లోకానికి వెలుగునిచ్చుటకు సృజించబడిన జ్యోతులు ఎవరు? నీవు నేనే. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు నేను ఆరిపోయిన జ్యోతిని, కానీ యేసయ్య నాలోనికి వచ్చి నన్నేం చేశాడు? వెలిగించాడు. నాలో ఉన్న చీకటంతా తొలగిపోయింది, నేను వెలుగుమయమయ్యాను. దేవునికి స్తోత్రం. చెప్పండి అందరూ, నేను. అందరూ చెప్పండి నాతో పాటు, నేను. మీ చేతులెత్తి చెప్పండి, నేను లోకమునకు వెలుగును. వెలుగును. లోకమందు జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతి వలె నేనున్నాను. ఉన్నావా ప్రియ సోదరి సోదరుడా? జ్యోతిలాగా వెలుగుతున్న దివిటి వలె ఉన్నావా? ఆరిపోయిన దీపం వలె ఉన్నావా? ఈ రోజున చాలా మంది యవన బిడ్డలను దేవుడు ఎందుకు వాడుకోలేకపోతున్నాడు? దేవుని ప్రణాళిక ఎందుకు మీ జీవితంలో విఫలమైపోతుంది అంటే, దేవుని కొరకు నీవు ఆశలు కలిగి లేకపోతున్నావు. చీకటి మరలా నీ జీవితంలోనికి ఎందుకు చోటు చేసుకుంటుందంటే, లోకానికి మరలా నీవు అవకాశం ఇస్తున్నావు. లోకముల నుండి వేరైనటువంటి మనము లోకమును అసహించుకోవాలి, కానీ
ఏ వ్యక్తి కొరకైతే దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ వ్యక్తి మరలా లోకాన్ని తన లోనికి ఆహ్వానిస్తున్నాడు గనక దేవుని కొరకు వాడబడలేకపోతూ ఉన్నారు. ఓ ప్రభువా, నాలో ఉన్న చీకటిని తొలగించి లోకమునకు నన్ను వెలుగుగా చేసినందుకు స్తోత్రం అని ప్రభువుకు మనం కృతజ్ఞులమై ఉండాలి. చీకటి తొలగే, నీతి సూర్యుడు నాలో ఉదయించే. చీకటి తొలగే, నీతి సూర్యుడు నాలో ఉదయించే. నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను. నేనున్నంత వరకు ఏం చేయాలి ప్రభు ఈ లోకంలో అంటే, నీ కొరకు సాక్షిగా వెలుగు వలె నేను బ్రతుకుతాను. ఆయన యోసేపు తన యవ్వన ప్రాయంలో 17 సంవత్సరముల వయసులో ఇటువంటి అద్భుతమైన దర్శనం, కలలు కలిగి ఉండటం ఏమిటండి? ఈ చివరి దినములలో, అంచె దినములలో దేవుని కొరకు, సమాజము కొరకు యోసేపు వలె పరసంబంధమైనటువంటి దర్శనములు, కలలు కలిగే ఒక యవనస్తుడి వలె నువ్వు మారాలి. నీ వయసును వ్యర్థం చేసుకోవద్దు. వయసు వరవడిలో పడి తుచ్చమైన అభిలాషలకు అలవాటు పడి దేవుడు ఏ దేహమునైతే తన దేవాలయం కొరకు నీకు అనుగ్రహించాడో ఆ దేహములోనికి అపవిత్రమైన వాటిని తెచ్చిపెట్టుకొని జీవితాన్ని పాడు చేసుకోవచ్చు. కాలం పోతే తిరిగి రాదు. సమయం నాకు చాలా ఇష్టం. నేను చాలాసార్లు ప్రార్థన చేస్తా ఉంటాను. సమయం చాలా 24 గంటలు చాలా తక్కువగా ఉంది ప్రభువా, 2 రోజులు ఒక దినం అయితే బాగుండు, ఇంకొద్దిగా పని చేసేవాళ్ళం. ఎన్నోసార్లు నేను అనుకుంటాను. ఈ రోజున కొంతమంది యవ్వన బిడ్డలను చూస్తూ ఉంటే దేవుడు తన పట్ల, వారి పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలను పూర్తిగా విస్మరించేసి లోకముతో కలిసి జీవించడం కొంతమందిని చూస్తుంటే చాలా విచిత్రం అనిపిస్తుంది. యోసేపుని చూడండి, 12 సంవత్సరాల పిల్లవాడు, ఎంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. తన తండ్రి మందను మేపుచుండెను అని రాయబడి ఉంది. తన తండ్రికి తన అన్నలను గూర్చిన చెడు సమాచారమును తెచ్చుచుండెను, మేపుచుండెను, తెచ్చుచుండెను, కలలు కనుచుండెను. పరలోకపు దర్శనములు, కలలు యోసేపుకు 17 సంవత్సరాల ప్రాయములోనే దేవుడు అనుగ్రహించుటకు కారణం ఏమిటంటే, చిన్ననాటి నుండే యోసేపు భక్తి కలిగిన వానిగా జీవించాడు. దేవునికి స్తోత్రం. చిన్ననాటి నుండే భక్తి, ఎంత భక్తో చూడండి. ఆయన చుట్టూ అన్నలు మామూలు కాదు. యోసేపు చుట్టూ ఉన్న అన్నలు హెమాహెమీలు, అన్ని రకాల అనుభవశాలులు, అన్ని ఎరిగిన వారు, ఏదైనా చేయొచ్చు. తన చుట్టూ ఉన్న వారి చేత యోసేపు ఎక్కడ కూడా ప్రేరేపించబడలేదు. అన్నల యొక్క వ్యక్తిత్వం అంతా మనం గమనిస్తే చెడుతనం చేసేవాళ్ళు. అటువంటి వారి మధ్యలో ఉన్నాడు. కానీ యోసేపులో ఎక్కడ చెడుతనము కనబడలేదు. నీ చుట్టూ నీ స్నేహితులు ఉండొచ్చు, నిన్ను శరీరానికి ఆకర్షించేవాళ్ళు, లోకంలోనికి ఆకర్షించేవాళ్ళు, పాపానికి ఆకర్షించేవాళ్ళు, దేవుని ప్రణాళిక నీ పట్ల దూరం చేయడానికి నిన్ను ఆకర్షించి లాగివేసేటటువంటి వ్యక్తులు నీ ఇంట్లోనే ఉండొచ్చు, నీ రూమ్లో ఉండొచ్చు, లేకపోతే నీ కాలేజీలో ఉండొచ్చు, నీ స్కూల్లో ఉండొచ్చు, నువ్వు ఉంటున్న పని చేసే స్థలములలో ఉండొచ్చు. వారి మధ్యలో నువ్వు ఎలా ఉన్నావు? యోసేపు వలె నీ భక్తి జీవితాన్ని నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? కొంతమంది చూస్తే చాలా విచిత్రం. ఎన్నో నేర్చుకుంటారు మందిరంలో, 1-2 నెలలు లోకంతో సహవాసం చేస్తే పూర్తిగా పతనమైపోతారు. కొంతమంది యవ్వన బిడ్డలు రకరకాల వాటికి ఎడక్ట్ అయిపోయి, అలవాటైపోయి. ఎందుకు ఈ యవ్వన బిడ్డను దేవుడు కలల చేత, పరలోకపు దర్శనముల చేత నింపాడంటే 17 సంవత్సరాల ప్రాయంలోనే తన భక్తిని కాపాడుకున్నాడు. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రియ సోదరి, సోదరుడా, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ఈ జీవితం దేవుడు నీకు ఇచ్చిన ఒక గొప్ప వరం. దాంట్లో కాలం అనేది దేవుడు నీకు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం. ఆ కాలంలో దేవుని ప్రణాళికలను గమనించి పని చేయగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు తన కలలతో, దర్శనములతో నిన్ను నింపుతాడు. దేవునికి స్తోత్రం. తన కలలతో, దర్శనములతో పరిశుద్ధాత్మ దేవుడు నింపుతాడు.
యోసేపు కనినటువంటి కలలు చాలా ఉన్నతం, చాలా శ్రేష్టమైనవి. నీ పట్ల నా పట్ల కలిగి ఉన్నటువంటి దేవుని యొక్క డ్రీమ్ కూడా చాలా ఉన్నతమైనది. ఎవరి పట్లనైతే, ఎవరి జీవితంలోనైతే దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక, దర్శనము, సంకల్పమును కలిగి ఉన్నాడో వారిని పతనము చేయడానికి సాతాను శత ప్రయత్నాలు చేస్తుంటాడు. ఏదో ఒక రకంగా నీకున్నటువంటి కలలను ఆర్పివేయటానికి, దేవుని యొక్క ఉద్దేశము నుండి నిన్ను హతమార్చడానికి, నిన్ను మరలా ఈడ్చుకొని వెళ్ళిపోవడానికి సాతాను చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటాడు. మీరు గమనించాలి, ఈ ప్రయత్నాలలో సాతాను ఎవరిని వాడుకుంటాడంటే నీ స్నేహితున్నే వాడుకోవచ్చు. సంఘంలో ఎన్నో మాటలు వింటావు, ఎన్నో ప్రసంగాలు, అద్భుతమైన ప్రసంగాలు వింటావు, ఎన్నో సాక్ష్యాలు వింటావు. వాటన్నిటిని చెరిపివేయడానికి నీ ప్రక్కన నీ స్నేహితుడే ఉండొచ్చు, నీ ఇంట్లో వారే ఉండొచ్చు, లేకపోతే నీ చుట్టూ ఉన్నవారు ఎవరైనా ఉండొచ్చు. నీవు కలిగి ఉన్న భావాన్ని ఆర్పివేయటానికి. యోసేపు జీవితంలో అదే జరిగింది. యోసేపు కనిన కలలను మీరు చూడండి, గమనించినట్లయితే ఆ కలలను చెరిపివేయటానికి సాతాను చేసే ప్రయత్నాలంతా కూడా ఈ 37వ అధ్యాయంలో మనం గమనిస్తాం. 37వ అధ్యాయంలో మనం గమనిస్తాం. సాతాను యొక్క వ్యూహము చూడండి. 37వ అధ్యాయము 18-19 వచనాలు చూడండి. ఆదికాండము 37వ అధ్యాయము 18-19. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతనిని చూసి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. ఏం చేయుటకు? చంపుటకు. ఎవరిని చంపుటకు? యోసేపును చంపుటకు. ఎందుకు? కలలు కనువాడని. ఇతన్ని చంపుదాం, ఇతని కలలు ఏమవునో. నీవు దేవుని కొరకు ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు సాతాను సహించలేడు. నిన్ను కృంగదీయడానికి, నిన్ను అణిచివేయడానికి, నిన్ను ముంచివేయడానికి ఉపయోగించవలసిన ప్రయత్నాలన్నీ ఉపయోగిస్తాడు. యోసేపు భక్తిని పతనం చేయడానికి, తాను కలిగి ఉన్న కలలను పతనం చేయడానికి. ఎంత పరిస్థితులు యోసేపు జీవితంలో అనుమతించబడ్డాయో చూడండి. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మన జీవితంలో కొన్నిసార్లు దేవుని కొరకు శ్రేష్టమైన రీతిలో మనం బ్రతకాలి అనుకున్నప్పుడు మనం ఊహించని శ్రమలు మనకు ఎదురవుతాయి. అయితే నువ్వు గమనించవలసింది ఏమిటంటే, నీ జీవితంలో నీకు ఎదురవుతున్న ప్రతి శ్రమ కూడా దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను చేరుటకు దేవుడు అనుమతించే మెట్లు అని నువ్వు గ్రహించాలి. దేవునికి స్తోత్రం. 37వ అధ్యాయంలో ఉన్న యోసేపును 41వ అధ్యాయము 46వ వచనంలోనికి చేర్చాలంటే యోసేపు జీవితంలో కొన్ని అనుభవాలను దేవుడు అనుమతిస్తున్నాడు. ఈవెన్ దాంట్లో దేవుడు అపవాది తలపెట్టే కీడును సహితం మేలుకరముగా మార్చుకుంటాడు. యోసేపు జీవితంలో తలపెట్టిన కీడేమిటి? అన్నలందరూ కలిసి యోసేపును చంపుటకు ప్రయత్నం చేశారు. దాంట్లో పెద్దవాడు ఏమన్నాడంటే, మన సహోదరుడే కదా, చంపితే మంచిది కాదు, వాడిని గుంటలో వేసేద్దాం, తన వస్త్రాలను చింపి రక్తములో ముంచి తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్ళిపోదాం, తమ్ముడు చనిపోయాడు. యోసేపును అన్నలందరూ కలిసి గుంటలో వేశారు. మీరు చూడండి 37వ అధ్యాయం 6-7 వచనాల్లోనేమో యోసేపుకున్న కలలు ఎలాంటివి? ఆకాశంలో నక్షత్రం, నిలువబడిన పన. శ్రేష్టమైన కలగన్నాడు, ఎంతో ఉన్నతమైన కలగన్నాడు. కానీ ప్రాక్టికల్ లైఫ్కి వచ్చేసరికి యోసేపు జీవితం ఎలా ఉంది? ఆకాశంలో ఉన్నట్లుందా? ఎక్కడుంది? గుంటలో ఉంది. కలలేమో చాలా ఉన్నతంగా ఉన్నాయి. ప్రాక్టికల్ లైఫ్లోనేమో తన జీవితంలో అంతా ఓటమి, పతనం, అవమానం. 17 సంవత్సరాల యోసేపు కలగన్నప్పుడు ఎలా ఉన్నాడో ఏమో కానీ గుంటలో ఉన్నప్పుడు ఎలా ఉండొచ్చు అంటారు? మీరు ఊహించండి. ఒక 17 సంవత్సరాల యవనస్తుడు
అందరి అన్నల చేత గుంటలో త్రోసివేయబడ్డప్పుడు యోసేపు యొక్క మనసు ఎలా ఉండింటదంటారు? ఒక్క మాటనైనా గుంటలో వేయబడుచున్న సమయంలో యోసేపు మాటలాడినట్టు లేనే లేదు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను అనుకుంటా, యోసేపుకు ఎవరు లేకపోయినా యోసేపుతో దేవుడు ఉన్నాడు అని యోసేపు గ్రహించగలిగాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తాను నా పట్ల కలిగి ఉన్న ప్రణాళిక నెరవేర్చడానికి, నా జీవితంలో కీడును సైతం నా దేవుడు మేలుగా మార్చగలడు అనే ఒక అద్భుతమైనటువంటి విశ్వాసం యోసేపు జీవితంలో మనం చూస్తాం. కలలు కనేవాడే కాదు, ఆ కలల యొక్క నెరవేర్పుకు కావలసినంత అచంచలమైన విశ్వాసం కలిగిన వాడు యోసేపు. సంవత్సరాల కొద్దీ దేవుని సన్నిధికి రావటం కాదు, సంవత్సరాల కొద్దీ దేవుని వాక్యాన్ని చదవటం కాదు, విన్న వాక్యాన్ని, చదువుతున్న వాక్యాన్ని నీ జీవితంలో ఎలా అప్లై చేసుకుంటున్నావు. పరిస్థితులు కలుగుతున్నప్పుడు విశ్వాసము కలిగి దేవుని కొరకు రోషం కలిగి జీవిస్తున్నావా? చుట్టూ సమాజంలో ఉన్నటువంటి యువకులు ఎలా ఉన్నా పర్వాలేదు, నీవు నీ దేవుని కోసం రోషం కలిగి నువ్వు జీవిస్తున్నావా? శ్రమ ఎదురైనా, ప్రతికూలత ఎదురైనా, నింద ఎదురైనా, కరువు ఎదురైనా, హింస ఎదురైనా, ఊహించని కష్టం ఎదురైనా, యవన సోదరి సోదరుడా, దేవుని కొరకు జీవించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నీ జీవితంలో దేవుని ప్రణాళిక నెరవేరుటకు దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతిస్తుంటాడు. యోసేపు జీవితంలో దేవుడు అనుమతించిన పరిస్థితులు ఇవి. ఆకాశములో నక్షత్రము వలె యోసేపు వెలగాలి, నిలవబడిన పనవలే భవిష్యత్తులో ఆహారము పంచేవానిగా మారాలి అంటే యోసేపు జీవితంలో వెళ్ళవలసిన అడుగులు ఏమిటి? యోసేపు గుంటలోనికి వెళ్ళాలి, యోసేపు ఇష్మాయేలులకు అమ్మబడాలి, యోసేపు ఐగుప్తుకు దాసునిగా వెళ్ళాలి. యోసేపు జీవితంలో మనం చూసే ఈ ప్రత్యేకమైన ఘట్టాలు, ఒకటి కలలు కనువాడుగా ఉన్నాడు. కన్న కలలు తన జీవితంలో నెరవేర్చబడుటకు దేవుడు అనుమతించే ప్రతి దానిలో యోసేపు ఏమని విశ్వసించాడంటే, దేవుడు నాతో ఉన్నాడని విశ్వసించాడు. దేవుడు, చెప్పండి, దేవుడు నా జీవితంలో తన ప్రణాళిక నెరవేర్చుటకు, చెప్పాలి, దేవుడు నా జీవితంలో తన ప్రణాళిక నెరవేర్చుటకు నాకెదురయ్యే ప్రతి పరిస్థితిలో దేవుడు నాతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీతో ఉన్నవారు ఒకవేళ నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ జీవితం అయిపోయింది అని ఒకవేళ అనుకోవచ్చు, నువ్వేం చేస్తావులే, నీ వల్ల కాదులే అని ఒకవేళ అనుకోవచ్చు. కానీ నిన్ను పిలిచిన దేవుడు నీతో ఉన్నాడు. నీ కొరకు, నా కొరకు ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు, అందరూ విడిచిన ఆయన నీతో ఉన్నాడు. యవన సోదరి సోదరుడా, నీ పరిస్థితి ఏదైనా దాంట్లో యోసేపు వలె విశ్వాసము కలిగి జీవించడానికి ఇష్టపడు. యోసేపు దేవుడు తనతో ఉన్నాడనే అనుభవం కలిగి ఉన్నాడు కనుకనే తన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో జై జీవితం కలిగి ఉన్నాడు. ఐగుప్తుకు అమ్మబడ్డ తరువాత యోసేపు జీవితంలో కలిగిన ఒక ఘోరమైన శ్రమ ఏమిటంటే, ఘోరమైన శోధన ఏమిటంటే 39వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమిటి ఆ శోధన? యవన ప్రాయుడైనటువంటి యోసేపు, సుమారు 17, 18, 19 సంవత్సరాల వయసు కలిగినటువంటి యోసేపు జీవితంలో శ్రమలు ప్రారంభమయ్యాయి. ఆ శ్రమలలో అన్నలందరూ త్రోసివేయటమే కాదు, కానీ ఐగుప్తుకు వచ్చిన తర్వాత ఒక ఘోరమైన శోధన యోసేపు జీవితంలో ఎదురైంది. ఎంత గొప్ప శోధన అంటే, యోసేపు యొక్క పవిత్రతనంతా పాడు చేసే శోధన. ఏదో రకంగా పవిత్రతను పాడు చేయాలి, ఇది సైతాను వ్యూహం. యవన బిడ్డల జీవితాలలో మీరు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వాక్యంలో గమనించినట్లయితే పౌలు భక్తుడు అంటాడు, ఆ మాట చదవండి దయచేసి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వాక్యం. సర్పము తన కుయుక్తి చేత
హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఎట్లైనను తొలగిపోవునేమో. దేని నుండి? పవిత్రత నుండి, సరళత నుండి ఎట్లయినా తొలగించేయాలి. ఇది సైతాను యొక్క వ్యూహం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు ఈరోజు సంఘములో ఉన్న ప్రతి విశ్వాసిని, ప్రతి యవ్వనస్తుణ్ణి మోసం చేయడానికి సాతాను శత ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రక్రియలో ఎవరినైనా వాడుకుంటాడు. యోసేపు జీవితంలో కూడా యోసేపుకు కలిగి ఉన్నటువంటి కలలు, దర్శనాలను పూర్తిగా సమాధి చేయడానికి సాతాను ఎవరిని వాడుకుంటున్నాడు? పోతీఫరు భార్యను వాడుకుంటున్నాడు. స్త్రీ యోసేపు జీవితంలో దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను ఆర్పివేయటానికి ఎంటర్ అయిపోతుంది. నీ జీవితంలో దేవుని ప్రణాళికను ఆర్పివేయటానికి ఎవరు ఎంటర్ అవుతున్నారో ఒకసారి ఆలోచించుకో. యవ్వన సోదరి సోదరుడా, అది ఒకవేళ పురుషుడే కావచ్చు, నువ్వు బాగా ఇష్టపడే వ్యక్తి కావచ్చు, నువ్వు బాగా ఇష్టపడే ఫోన్ కావచ్చు. కొంతమంది జీవితంలో దేవుని ప్రణాళికను పాడు చేయడానికి ఏదో ఒక రకంగా ఏదో ఒకటి ప్రవేశిస్తుంది. కొంతమందికి ఆటలు ప్రవేశిస్తాయి, కొంతమందికి ఫోన్లు ప్రవేశిస్తాయి. అంతవరకు చక్కగా దేవుని వాక్యాన్ని వినేవాడు, నేర్చుకునేవాడు. ఈ మధ్య మొబైల్ చేతుల్లోకి వచ్చిన తర్వాత 100% మంది యవ్వనస్తులు పాడైపోయారు. ఎలా? రకరకాల ఆటలతో, రకరకాల మాధ్యమం ప్రపంచమంతా నీ కన్నుల ఎదుటకు చూపించి, నీ కన్నుల ముందుకు బొమ్మను తీసుకొచ్చి నీకు ఒక పెద్ద బొమ్మ వేసేస్తాను. నీ కన్నుల ముందు చూపించేదంతా మాయ. ఆ మాయలో పూర్తిగా యవ్వన బిడ్డలు మాయలో పడిపోవటం అనేది ఎంత దారుణమైన విషయం. కొంతమంది జీవితంలోనికి మొబైల్స్ వస్తున్నాయి, కొంతమంది జీవితంలోనికి ఆటలు వస్తున్నాయి, కొంతమంది బెట్టింగ్స్ పాలైపోతున్నారు. నాకు తెలిసిన ఒక యవ్వనస్తుడు ఆటలు, మొబైల్లో బెట్టింగ్ యాప్స్ డబ్బులు పెట్టడం ప్రారంభించాడు. 50,000 పోగొట్టుకున్నాడు. మళ్ళొక 50,000 పెడితే 1,00,000 వస్తాయని 50,000కి ఇంకొక 50,000 పెడితే 1,00,000 పెడితే 2,00,000 వేస్తుంది. 2,00,000 అప్పు చేసి పెడితే 2,00,000 పోవటం. ఇలా 7-8 లక్షలు అప్పు చేశాడు. ఎంత దారుణమైన విషయం. సహవాసాలు కొంతమందిని, బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? 1వ కీర్తన 1-2 వచనాల్లో మీరు గమనించినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఏది చేయాలో ఏది చేయకూడదో 1వ కీర్తనలోనే పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, నిలువక, కూర్చుండక. నడువక, నిలువక, కూర్చుండక. ఎవరితో నడవద్దు? దుష్టుల ఆలోచనతో నడవద్దు. ఎక్కడ కూర్చోవద్దు? అపహాసకులు కూర్చుండు చోటున కూర్చోవద్దు. ఎక్కడ నిలవద్దు? పాపుల మార్గమున నిలవద్దు. దేవుడు ఎంత స్పష్టంగా రాయించాడు చూడండి. మొదట నువ్వు ఆలోచనకు అవకాశం ఇచ్చావనుకో, అక్కడ కూర్చుంటావు. కూర్చున్నావనుకో, వాళ్ళతో నీ జీవితం అంతా నిలుస్తావు. నిలిచావనుకో, పాపుల మార్గము నాశనమునకు నడుపునని ఇదే కీర్తన చెబుతుంది. సామెతల గ్రంథం 1, 2, 3, 4, 5 అధ్యాయాలు మీరు గమనిస్తే, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. ప్రేరేపించే స్నేహితులు ఉంటారు. నీ భక్తి నుండి, నీ పరిశుద్ధత నుండి, నీ తల్లిదండ్రులు నీకు నేర్పించే విలువల నుండి నిన్ను పాడు చేసే స్నేహితులు ఉండొచ్చు. అది పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు. ఎంతమంది యవ్వన బిడ్డలు తమ భవిష్యత్తును గురించి దేవుని ప్రణాళిక ఏమిటో ఎరుగక, కొంతమంది యవ్వన పురుషుల యొక్క మాయలో పడి జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న యవ్వన స్త్రీలు చాలా మంది ఉన్నారు. జీవితం అంతా నష్టమైపోయిన తరువాత, అన్నా మా కొరకు ప్రార్థన చేయండి, మా జీవితం మొత్తం పాడైపోయింది. ఎందుకు పాడైపోయిందమ్మా? దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోలేకపోయావు.
దేవుని ప్రణాళిక ఏమిటో నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. అన్నా, నా కొరకు ప్రార్థన చేయి. నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో దాంట్లోనే పడిపోయానన్నా. ఎందుకు పడిపోయావు? దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటను వినలేకపోయావు. నువ్వు బలహీనుడు అవుతున్న ప్రతిసారి, నువ్వు తప్పిపోతున్న ప్రతిసారి దేవుడు నీతో మాట్లాడతాడు, నిన్ను గద్దిస్తాడు. తన సేవకులను వాడుకొని, యవన బిడ్డ, దేవుని ప్రణాళికను ఎవరు రద్దుపరచలేరు, నీకు నీవు తప్ప. దేవుని ప్రణాళికను నీకు నువ్వు తప్ప ఎవ్వరు పాడు చేయలేరు. పాడు చేసుకుంటే నీకు నువ్వే పాడు చేసుకోగలవు. అందుకే బైబిల్ చెబుతుంది, కూర్చోకు, నడవకు, నిలువకు. పాపుల మార్గమున కుమారుడా నీవు నిలువకు. పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. ప్రేరేపించేవారు ఎంతో మంది ఉంటారు. చిన్నదాంతో ప్రారంభమవుతుంది, లాస్ట్కి జీవితం అంతా అదో పాతాళానికి వెళ్ళిపో. చిన్న చూపుతోటే ప్రారంభమవుతుంది. ఒక్క చూపే జీవితం అంతా పాడు చేసింది. ఒక్క ఐడియానే, ఒక్క ఆలోచనే ఇంత నష్టాన్ని తెచ్చిపెట్టింది. చిన్న ఆటనే కానీ నా జీవితం అంతా పోగొట్టుకునేటట్టు చేసింది. ప్రభువునందు ప్రియ సోదరి సోదరులారా, మీ జీవితంలో ఒకవేళ అటువంటి అవకాశాలు దేనికైనా ఇస్తున్నావా? ఈరోజు ప్రభు నీతోటే మాట్లాడుతున్నాడు. వాటి నుంచి నీవు విడుదల పొందు యేసు నామమున. వాటిలో నుండి నువ్వు లేచి రా. ప్రభువు నిన్ను పిలుస్తున్నప్పుడు దేవుని స్వరమునకు నీ చెవినిచ్చి, దేవుని స్వరమునకు నీ చెవినిచ్చి, దేవుని తట్టు నీ ముఖమును తిప్పి, నీకు దేవునికి విరోధముగా ఉన్న వాటన్నిటి నుండి విడుదల పొందు. లోకం నిన్ను ఆకర్షిస్తుందా? పాపం నిన్ను ప్రేరేపిస్తుందా? పవిత్రత నుండి, దేవునితో ఉన్న సరళత నుండి నిన్ను పాడు చేసే ప్రతి వ్యవహారం యేసు నామమున నీకు దూరమైపోవునుగాక. దేవుని కొరకు ఒక యోసేపు వలె పవిత్రులమై మనం ఉండాలి. అందుకే కొన్ని చోట్ల ఉండొద్దు, కొన్ని చోట్ల నుంచి బయటకు వచ్చేసేయాలి తక్షణమే. కొన్నిసార్లు ఇప్పుడు సేవకులు, అమ్మా అది వినొద్దు, అది చూడొద్దు, అలాగ మాట్లాడొద్దు, అలాంటి చూడొద్దు, అలాంటి వినొద్దు, వారితో ఉండొద్దు, వద్దు 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 అంటుంటే కొంతమందికి ఎంత మాత్రం నచ్చదు. ఓసారి ఒక తమ్ముడు ఓ పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. అప్పుడప్పుడే రక్షణ పొందాడు. ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు. పాస్టర్ గారు ప్రార్థన చేశాడు. ఆ తమ్ముడు ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక మాట అంటున్నాడు, పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చెయ్యి, నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, వాణ్ణి నేను ఎట్లయినా మందిరములోనికి తీసుకురావాలి, ప్రార్థన చేయి అంటున్నాడు. ఎక్కడున్నాడు రా నీ స్నేహితుడు అంటే, వాడు పేకాట దగ్గర ఉన్నాడు పాస్టర్ గారు, వాడిని ఎట్లయినా నేను మందిరానికి తీసుకురావాలి, నా కొరకు ప్రార్థన చేయి. వద్దురా, ఇప్పుడు నువ్వు వెళ్ళొద్దు, ఇప్పుడిప్పుడే నువ్వు రక్షణలోనికి వచ్చావు, అప్పుడే నువ్వు పేకాట దగ్గర ఉన్న వాడిని పట్టుకోవాలనుకుంటే మాత్రం నువ్వు పడిపోతావు, జాగ్రత్త. వద్దంటే, పాస్టర్ గారు ఏమనుకుంటున్నా నా గురించి? నా హృదయం అంతా యేసయ్యకి ఇచ్చానండి, నేను ఇంకా మారనండి, నేను ఇంకా సినిమాలు చూడనండి, సీరియల్ చూడనండి, అబద్ధాలు ఆడనండి, ఆ పనికి మాలిన సహవాసాలు చేయనండి. ఎన్నిసార్లు ఇట్లాంటి తీర్మానాలు చేస్తాం? చాలాసార్లు. ఆదివారం మందిరంలో వాక్యమని బలమైన తీర్మానం చేస్తాము. సోమవారం నుండి మళ్ళీ వచ్చే శనివారం వరకు ఎన్ని విషయాలు నువ్వు పడిపోతుంటావో, బలహీనుడు అవుతుంటావో. పాస్టర్ గారు చెప్తే వాడు వినలేదు. స్నేహితుడి దగ్గరికి వెళ్ళిండు. వాడు భయంకరమైన కోపంతో అప్పటికే 2-3 ఆటలు పోగొట్టుకొని చాలా కోపంతో వాడు కూర్చున్నాడు. వీడంటాడు వాడి దగ్గరికి వెళ్ళి, రేయ్ వెంకటేశ్వర్లో దేవుని మందిరానికి రా అని అంటుంటే వాడికి పిచ్చ కోపం వస్తుంది. అరే ఉండరా, ఇప్పటికే 2 ఆటలు పోయి నేను చస్తా ఉంటాయి, దేవుని మందిరం అని. వీడు అక్కడ నుంచొని వాడు ఆడుతున్న ఆటల్ని చూస్తా ఉండు. వాక్యం చెప్పింది కానీ నుంచోవద్దని. ఎందుకు నుంచోవాలి? నుంచొని చూస్తా ఉండు. వీడు నుంచొని చూస్తున్నా ఇంకొక ఆట పోయింది. వాడేమో మంట మీద ఉండు, వీడేమో నుంచొని చూస్తుండు. ఈ నుంచొని చూసేవాడు ఏం చేశాడో తెలుసా?
వానితో ఒక సలహా ఇస్తుండు. రేయ్, ఈ ముక్క అటేరా, ఈ ముక్క ఇటేరా. ఎందుకంటే ఇంతకుముందు వీడికి కూడా అలవాటు ఉన్నోడే. వీడు ఆ ముక్కిటే ఈ ముక్కిటే అంటున్నా సరే ఆట పోయింది. ఈ నుంచోని అటు ఇటు అన్నోడు కోపం వచ్చి, రై నువ్వులే, అసలు నేను ఆడి చూపిస్తా అని చెప్పి పూర్తిగా రంగంలోకి దిగిపోయి మొత్తం తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. దేవుడు వద్దన్న పనులు దయచేసి నీ జీవితంలో చేయొద్దు. ఒకవేళ చేస్తే అది నీ యవ్వన జీవితం అంతటిని పాడు చేస్తుందేమో. జీవితంలో చెరిగిపోని తుడుచుకు పెట్టలేనటువంటి మచ్చ ఒకవేళ నీ జీవితంలో మిగిలిస్తుందేమో. ప్రియ సోదరి సోదరుడా, ఏవేవైతే దేవుని కార్యములకు ఆటంకములుగా ఉన్నాయో వాటి నుంచి నువ్వు విడిచి పారిపోవాలి. ప్రైజ్ ద లార్డ్. యోసేపు ఏం చేశాడు? 39వ అధ్యాయము ఒక 2 మాటలు మీరు చూడండి దయచేసి. ఆదికాండం 39వ అధ్యాయం 7వ వచనం. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి, అయితే అతడు ఒప్పక, అయితే అతడు, ఎంత అద్భుతమైన మాట, అయితే అతడు ఏం చేశాడు? ఒప్పక. యోసేపులో ఉన్న ఒక అద్భుతమైన లక్షణం ఏమిటంటే, పనికి మాలిన పనులకు, పనికి మాలిన వ్యవహారాలకు, ఏ దేహమునైతే దేవుడు తన మహిమ కొరకిచ్చాడో ఆ దేహమును పాడు చేసే ఏ వ్యవహారానికి ఒప్పుకునే యవ్వనస్తుడు కాదు. యోసేపు స్థానములోనే ఒకవేళ ఉంటే అబ్బో, అసలు మనమందరం అవసరము అవకాశము రాని పరిశుద్ధులం. అవకాశము అవసరం కలిసి వచ్చిందనుకో, ఎంత దారుణంగా దేవుని దృష్టికి దుష్కార్యములు చేస్తామో. ప్రియ సోదరి సోదరుడా, యోసేపు జీవితం మనకెంతో ఒక గొప్ప పాఠం. అతడు ఒప్పుకోవద్దు. దేవునికి దుఃఖాన్ని కలిగించి, దేవునికి ఆయాసాన్ని కలిగించి, దేవుని మాటలను అతిక్రమించే విషయాలు నీ దృష్టికి వచ్చినప్పుడు నీవు వాటి విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావద్దు. నో, నేను ఇవి చూడను, ఈ విషయంలో నేను ఉండను, ఇలా నేను ప్రవర్తించను, నేను పరిశుద్ధుణ్ణి, నేను ఏర్పరచబడ్డవాడను, నేను చీకట్లో నుంచి వెలుగులోనికి వచ్చిన వాడను, క్రీస్తు యేసు పరిశుద్ధ రక్తము చేత కడగబడినటువంటి వాడను, దేవుడు తన విలువైన రక్తమును కార్చి నన్ను తన కొరకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నాడు, ఇవి నాకు తగవు, ఈ మాటలు నాకు తగవు, ఈ సహవాసాలు నాకు తగవు, ఈ వ్యవహారాలు నాకు తగవు, ఇలాంటి పనికి మాలిన అపవిత్ర పరిచే కార్యక్రమాలు నాకు తగవు. యోసేపు జీవితం చూడండి. అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి. అబ్బా, అందుకేనండి 30 సంవత్సరాల లోపే దేవుడు యోసేపుని ఏం చేశాడు? ప్రైమ్ మినిస్టర్ని చేసేసాడు. 19 సంవత్సరాల యవ్వనస్తుని మనస్సులో ఏముంది చూడండి. యోసేపు జీవించిన కాలంలో నీ చేతిలో నా చేతిలో ఉన్న బైబిల్ ఉందనుకుంటున్నారా? నీ చేతిలో బైబిల్ ఉంది. ఎన్ని గ్రంథాలు? 66 గ్రంథాలతో కూడిన బైబిల్ ఉంది నీ చేతిలో. యోసేపు జీవించే కాలానికి యోసేపు చేతిలో ఎంత పెద్ద బైబిల్ ఉందంటారు చెప్పండి? ఉందా? యోసేపు కాలానికి బైబిల్ ఉందా చెప్పండి? లేదు. యోసేపు కాలంలో సంఘం ఉందా? లేదు. యోసేపు ఉన్న టైంలో అసలు యోసేపును పరీక్షించేవారు, తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పురా అని గద్దించేవారు ఉన్నారా? చూడండి మీరు అక్కడే, అదే 39వ అధ్యాయము 10వ వచనం, 11వ వచనం. అబ్బా, ఎవరును అక్కడ లేరు. ఒక యవ్వనస్తుడు, ఎవరునూ లేరు. ధర్మశాస్త్రము లేదు, వాక్యము లేదు, సంఘము లేదు, మాలాంటి సేవకులు లేరు.
యోసేపు ప్లేస్లో ఒకవేళ నేటి తరములో ఉన్న యవ్వనస్తులే ఉన్నారనుకోండి, చాలా విచిత్రంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని అటువంటి కార్యముల నుండి విడిపించినందుకు హల్లెలూయా. అద్భుతమైన చీకటిమయమైనటువంటి పరిస్థితులలో నుండి దేవుడు మనల్ని విడిపించి తన పరిశుద్ధమైన సంఘములో దేవుడు స్థిరపరచాడు. తుచ్చమైన అభిలాషలకు అలవాటు పడి జీవితాన్ని సర్వనాశనం చేసుకుని యవ్వనస్తుల వలె ఉండక దేవుని కొరకు బలమైన పాత్రలుగా ఉండే యవ్వన బిడల వలె దేవుడు ఉండటానికి ఈ అద్భుతమైన సంఘములో దేవుడు నిన్ను పెట్టాడు. యోసేపు అతడు ఒప్పక మాటి మాటికి శోధించేవాడు, నిన్ను లాగేవాడు ఒకసారి నీ దగ్గరకు వచ్చి ప్రేరేపించి వదిలిపెట్టడు. ఒకసారి కాకపోతే ఇంకోసారి కాకపోతే ఇంకోసారి, ప్రతిరోజు దినదినము యోసేపును శోధిస్తుంది. కానీ యోసేపు ఏం చేశాడు చూడండి, 12వ వచనం. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాడు. దేని నుంచి పారిపోయాడు? దుష్కార్యము నుండి పారిపోయాడు. ఒక యవ్వనస్తుడు ఏం విడిచిపెట్టి పారిపోయాడు? వస్త్రమును విడిచిపెట్టి పారిపోయాడు. యవ్వనస్తునికి వస్త్రం చాలా విలువైనది. కానీ యోసేపు వస్త్రము కంటే దేనికి గొప్పతనాన్ని ఇచ్చాడు? యేసుప్రభు చెప్పాడు మత్తయి సువార్తలో, వస్త్రము కంటే చెప్పండి దేహము గొప్పది కాదా అన్నాడు. వస్త్రము కంటే దేహము గొప్పది. వస్త్రం పోతే పోనీ, చిరిగిపోయినా బాధ లేదు. నా జీవితాన్ని పట్టుకుంటే జీవితమే దేవుని కొరకు వాడబడకుండా అయిపోతుంది. నేను నక్షత్రము వలె ఉండాలి, అనేకులకు ఆహారమును పంచిపెట్టే అద్భుతమైన దైవాశీర్వాదమును నేను పొందే యవ్వనస్తుని వండే ఉండాలి రానున్న రోజులలో. కాబట్టి నన్ను ఆకర్షించి నన్ను లాగివేసే ఏ పాపమునైనా నేను విడిచిపెట్టి పారిపో. యవ్వనస్తుడా, యవ్వన సోదరి, నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలను నీ జీవితంలో నెరవేరాలంటే నీవు పారిపోవలసిన వాటి నుండి పారిపో, విడిచిపెట్టవలసిన వాటి నుండి విడిచిపెట్టు. వస్త్రం కంటే దేహము గొప్పది, ధనం కంటే దైవం గొప్పవాడు, పాపం కంటే పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోసేపు చూడండి ఎంత గొప్ప, 19 సంవత్సరాల వయసు యవనస్తుడు ఎంత గొప్ప ప్రత్యక్షత కలిగి ఉన్నాడో. తన వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. తిమోతికి రాస్తూ పౌలు అంటాడు ఒక అద్భుతమైన మాట, దయచేసి చూడండి. తిమోతికి రాస్తూ పౌలు భక్తుడు చివరిగా ఒక మాట చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యం. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. యవనేచ్ఛల నుండి తిమోతి పారిపో. ఎక్కడికి పారిపోవాలయ్యా? కొంతమంది ఉన్నారు పవిత్ర హృదయులై ప్రార్థన చేసేవారు. అందరూ లేరు, కొందరే ఉన్నారు. ప్రార్థన చేసేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ పవిత్ర హృదయులై ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వారితో నీతిని, విశ్వాసమును, ప్రేమను నీవు వెంటాడము. బహుశా నీ జీవితంలో నీతిని, పవిత్రతను, ప్రేమను వెంటాడడానికి దేవుడు నియమించినటువంటి ప్రార్థన గుంపు, ప్రార్థన సహవాసం ఇదే కాబోలు. వెంటాడు. ఇక్కడ నిన్ను ప్రేరేపించే, పాడు చేసే యవనేచ్ఛల నుండి పారిపో. వాటిని పట్టుకొని ఉండకు. ఇంతవరకు నిన్ను పట్టుకున్న ఏవైనా ఒకవేళ ఉంటే ఈరోజే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, వాటిని విడిచిపెట్టు. యోసేపు వస్త్రమును విడిచిపెట్టి పారిపోయినట్లుగా నిన్ను పాడు చేసే సహవాసమైన, ఆలోచన అయినా, పని అయినా, పరిస్థితులైనా ఈరోజు నువ్వు విడిచిపెట్టి నీతిని, విశ్వాసమును, ప్రేమను వెంటాడడానికి నీ జీవితంలో ఒక బలమైన తీర్మానం తీసుకో. దేవుడు నిన్ను వాడుకోవాలంటే ఈ బలమైన తీర్మానం యవనస్తుడు నీ జీవితంలో చేయాలి. ఇంతకాలం నా జీవితంలో అనేకమైన వాటికి అవకాశం ఇచ్చాను, అనేకమైన విషయాలకు నా జీవితంలో అవకాశం ఇచ్చాను. నీ మాటలు వింటూ కూడా నిర్లక్ష్యం చేశాను. దేవా, ఈ రోజు నుండి నన్ను పాడు చేసే, నన్ను ఆకర్షించే, నన్ను లాగివేసే,
నీ ప్రణాళిక నాలో నెరవేరకుండా నన్ను త్రిప్పివేసే వాటి నుండి నేను విడుదల పొందాలని ఆశిస్తున్నానయ్యా అని ఒక బలమైన తీర్మానం తీసుకొనవలసినటువంటి ఒక అద్భుతమైన దినం ఇది. దేవునికి స్తోత్రం. తీర్మానం తీసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి గొప్ప కృప మనకు అనుగ్రహించునుగాక. లేచి నిలబడదాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం లేచి నిలబడదాం.